ఆంధ్రప్రదేశ్ అప్పులపై అసలు నిజాలు దాస్తోన్న రామోజీరావు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై అక్కసుతో తప్పుడు రాతలు రాయిస్తున్నారు. ఏపీ రుణాల గురించి నేరుగా కేంద్రం ఆర్బీఐ చెప్తున్న లెక్కలను తలకెక్కించుకోని డ్రామాచి తన పత్రికలో కట్టుకథలు రాయిస్తున్నారు. చంద్రబాబుల గ్రాఫిక్స్ ఆర్భాటాల కోసం కాకుండా పరిమితికి లోబడి కేవలం వనరులను సృష్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొని వినియోగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 తరువాత తీసుకున్న అప్పులపై స్వయంగా కేంద్ర ప్రభుత్వం లెక్కలేనన్ని సార్లు కీలక ప్రకటనలు చేసింది. పార్లమెంటు సాక్షిగా వివరణలు ఇచ్చింది. అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా ఏపీ అట్టడుగునే ఉందని క్లారిటీ ఇచ్చింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు నిబంధనలకు లోబడే ఆంధ్రప్రదేశ్ అప్పులున్నట్లు తేల్చింది. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ సాక్షిగా సీఎం వైఎస్ జగన్ సుదీర్ఘంగా గణాంకాలతో సహా సాక్ష్యాలతో సహా ప్రెజెంటేషన్ వేసి మరీ వివరించారు. టీడీపీ హయాంలో అప్పుల పెరుగుదల, వైఎస్ఆర్సీపీ పాలనలో చేసిన అప్పులు, ఎవరి హయాంలో ఎన్ని అప్పులు ఎందుకు చేశారన్న దానిపై కూడా క్లారిటీగా చెప్పారు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ప్రకారం రావాల్సిన పన్నుల వాటా అనేది గత అధ్యక్ష 2014-19 మధ్య జిఎస్డిపిలో కూడా అంటే స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపిలో కూడా స్థూల ఉత్పత్తిలో కూడా అప్పట్లో 3.7% మనకు వచ్చే పరిస్థితి నుంచి 1,53,000 కోట్లు డెట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాం దిగిపోయే టయానికి 4,12,288 కోట్ల రూపాయలు చేసి దాన్ని ఆయన దిగిపోయాడు. కాగ్ డేటా, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఎన్నీ ఉన్నాయి. ఎక్కడా కూడా దీంట్లో అవాస్తవాలు ఏం లేవు. అసెంబ్లీ ముందర ప్రవేశపెడుతున్నాం. స్టేట్ డెట్టే చూసుకుంటే అధ్యక్ష మామూలుగా స్టేట్ డెట్ అంటారు. స్టేట్ గవర్నమెంట్ డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ అని యూజువల్గా ఆ రెండు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఆ రెండు మాత్రమే యూజువల్గా పరిగణలోకి తీసుకున్నా కూడా అక్కడ కూడా చూసుకుంటే 1,32,000 రాష్ట్ర విభజన అప్పుడు మనకు అప్పులుంటే రాష్ట్ర విభజన నుంచి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే మే 2019 నాటికి 3,31,000 కోట్లకు పెరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. విద్యారంగాన్ని చక్కదిద్దేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 73,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రగతి కోసం మానవ వనరులపై పెట్టుబడి పెడుతోంది. ఇది నచ్చని ఎల్లో మీడియా పెత్తందారులు ఈ పెట్టుబడులు వృధానే అన్నట్లు రాతలు రాస్తున్నారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మిస్తోంది. నాడు నేడు విధానం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరికరాలు, మౌలిక వసతులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తోంది జగన్ సర్కార్. పారిశ్రామిక ఎదుగుదల కోసం తీర ప్రాంతంలో 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేస్తోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిబంధనల మేరకు అప్పులు చేస్తే గత చంద్రబాబు సర్కార్ అమరావతి పేరుతో చేసిన అప్పులు భవిష్యత్తులో భారం కానున్నాయని ఏకంగా కాగ్ నివేదిక వెల్లడించింది. అమరావతి బాండ్ల పేరుతో ఏకంగా 10 ఏళ్ల పాటు భారం పడేలా అత్యధిక వడ్డీతో అప్పు చేసిందని కాగ్ తెలిపింది. బాబు సర్కార్ మార్కెట్ రుణాల ద్వారా 5,013.60 కోట్లు సమీకరించగా వడ్డీలకే ఏకంగా 4,827.14 కోట్లు చెల్లించాల్సి ఉందని కాగ్ నివేదిక స్పష్టం చేస్తోంది. ఇప్పటికే 1,399.02 కోట్లు వడ్డీల కింద చెల్లించగా భవిష్యత్తులో మరో 3,428.12 కోట్లు వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి. ప్రపంచ స్థాయి రాజధాని మాటేమో కానీ చంద్రబాబు దోపిడీ, దుబారా, తప్పుడు విధానాల కారణంగా ఆర్థిక భారం మాత్రం రాష్ట్ర ప్రజలు మోయాల్సి వస్తోందని కాగ్ ఘాటుగా వ్యాఖ్యానించింది. గత ఎన్నికల ముందు చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను సైతం తాకట్టు పెట్టి గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ నుంచి అప్పులు తెచ్చి పసుపు కుంకుమ పేరుతో ఓటర్లను మభ్యపుచ్చేందుకు ప్రయత్నిస్తే రామోజీ మాత్రం ఆ విషయం నాకేం తెలియదని కళ్లకు గంతలు కట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంక్షేమ పాలనతో మానవ వనరులపై పెట్టుబడి పెడుతుంటే అప్పులు ఆంధ్ర అంటూ తప్పుడు రాతలు రాస్తోంది. ఈనాడు రాసిన కాకి లెక్కలలో ఏమాత్రం నిజం లేదనేది తేలుతోంది.